హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాలా అప్డేట్స్. ఇప్పుడే వరలక్ష్మి శరత్ కుమార్ గారు నటించిన శబరి మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ రివ్యూ ఎందుకు ఇంత లేట్ అయిందంటే, ముందుగా చెప్పినట్టు ఈ వారం చాలా సినిమాలు ఉన్నాయి, అందుకే ఓటీటీ రివ్యూస్ మూవీ రివ్యూస్ అన్నీ ఇవ్వాలి కాబట్టి ఈ మూవీ కొంచెం లేట్ అయింది. ఇంకా ఈ మూవీ చూసాక నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే జస్ట్ వన్ టైం వాచబుల్, అది కూడా సెకండ్ హాఫ్లో ఉన్న 2 ట్విస్టుల కోసం అంతే. మరి ఈ మూవీని ఫ్యామిలీతో చూడవచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అసలు ఈ మూవీ బేసిక్ స్టోరీ ఏంటంటే, వరలక్ష్మి శరత్ కుమార్ అలియా సంజన గారు కొన్ని రీజన్స్ వల్ల వాళ్ళ ఆయన నుంచి దూరంగా ఉండి వాళ్ళ పాపతో ముంబై నుండి వైజాగ్ వచ్చేస్తారు. సో ఇక్కడ ఏదో చిన్న జాబ్ చేసుకుంటూ ఉంటారు. అయితే సడన్గా ఒక రోజు తనని ఎవరో వెంబడిస్తున్నట్టు, తన పాపని తనని చంపడానికి ట్రై చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో ఇదే విషయం మీద పోలీసులు కంప్లైంట్ ఇద్దామని వెళ్తే ఆ వ్యక్తి ఆల్రెడీ చనిపోయినట్టు నాకు తెలుస్తుంది. సో సంజన వెంటబడిన అబ్బాయి ఎవరు అండ్ అలానే సంజన వాళ్ళ అబ్బాయి ఆయన నుంచి ఎందుకు విడాకులు తీసుకుని వచ్చింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే టూ గుడ్ అనిపించాయి. అండ్ అలానే సెకండ్ హాఫ్లో వచ్చే 2 ట్విస్టులు అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయడం చాలా బాగుంది. సో నేను ముందుగా చెప్పినట్టు సంజనాని ఎవరో వెంటబడుతూ ఉంటారని చెప్పాను కదా, సూర్య అనే క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి కూడా మూవీ చాలా బాగుంది. సస్పెన్స్ అయితే లాస్ట్ వరకు బాగానే మెయింటైన్ చేసుకుని తీసుకెళ్లారు. ఇంకా సంజన అండ్ సూర్య మధ్య వచ్చే సీన్స్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా డిజైన్ చేశారు, చాలా బాగున్నాయి కూడా అవి. ఇన్ఫాక్ట్ కొన్ని సీన్లో అయితే నాకు మహేష్ బాబు గారి సినిమా 1 నేను ఒక్కడనే గుర్తొచ్చింది. ఇంకా ఈ మూవీలో నెగిటివ్స్ విషయానికి వస్తే, స్క్రీన్ ప్లేని ఇంకొంచెం గ్రిప్పింగ్గా రాసుకుంటే బాగుండేదని నాకు అనిపించింది. ఒక మంచి థ్రిల్లర్ అయ్యే కంటెంట్ ఉన్నా కానీ డైరెక్టర్ కొంచెం తడబట్టడం వల్ల ఈ మూవీ అయితే అంతేమనిపించలేదు. అండ్ స్టార్టింగ్లో కూడా మూవీ చాలా ల్యాగ్లా అనిపిస్తుంది, ఇంట్రడక్షన్ కోసం చాలా టైం తీసుకున్నారు. ఇంకా సాంగ్స్ కూడా పెద్ద మైనస్ అని చెప్పాలి, అవి అయితే అంత క్లిక్ అవ్వలేదు. ఇంకా ఎడిటింగ్ కూడా ఇంకొంచెం షార్ప్గా ఉంటే మూవీకి చాలా హెల్ప్ అయ్యేది. స్టోరీ పాయింట్ కొంచెం కొత్తగా ఉన్నా కానీ స్క్రీన్ ప్లే కొంచెం రొటీన్గా ఉండటం వల్ల ఈ మూవీ అయితే అంత థ్రిల్లింగ్ అయితే అనిపించలేదు. ఇంకా పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే వరలక్ష్మి శరత్ గారు అయితే యాజ్ ఇట్ ఈస్ ఆవిడైతే ఇచ్చి పడేశారని చెప్పాలి. సో బోత్ ఎమోషనల్ అండ్ ఫైట్ సీక్వెన్స్లో అయితే ఈవిడైతే చాలా బాగా చేశారు. అండ్ విలన్ క్యారెక్టర్లో సూర్య క్యారెక్టర్లో చేసిన ఆయన కూడా చాలా బాగా చేశాడు, నెగిటివ్ షేడ్స్ బాగా చూపించాడు. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, ఎక్స్పెక్టేషన్స్ ఏమీ లేకుండా వెళ్తే థియేటర్కి కొంచెం అయితే మీరు ఎగ్జైట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ నార్మల్గా అయితే వన్ టైం వాచబుల్ అంతే, అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే ట్విస్టుల కోసం అంతే. సో మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.